माता के भारत माता के भारत माता के वंदे मातरम 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 वंदे मातरम भारत माता के जय भारत माता के जय। నమస్కారం. గత 4 నెలలుగా బంగ్లాదేశ్లో హిందూ సమాజంపై జరుగుతున్నటువంటి దాడులు ఎప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. అది అడ్డు ఆపు లేకుండా జరుగుతున్నాయి. హిందూ దేవాలయాలు కూలగొడుతున్నారు, హిందువుల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, హిందువుల దుకాణాలని లూటీ చేస్తున్నారు, హిందూ స్త్రీలపై అత్యాచారాలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా ప్రభుత్వం కానీ సైన్యం కానీ పోలీసు కానీ ఎవరు కూడా రక్షించేటువంటి పరిస్థితులు లేదు. వీళ్ళే వెనకాల ఉండి ఆ హింసని ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అంచేత ఈ రోజున దేశవ్యాప్తంగా అందరూ కూడా ఆఖరికి ఇది ఏ స్థాయికి చేరిందంటే ఇస్కాన్ స్వామీజీ చిన్మయ కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేసి వారికి బెయిల్ కూడా రానివ్వనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారి తరఫున ఎవరు కూడా వాదించడానికి కూడా ముందుకు రావడానికి ధైర్యం సరిపోవట్లేదు. వాదించడానికి ముందుకు వచ్చిన వ్యక్తిని తీవ్రంగా గాయపరిచి వాళ్ళ ఇంటిని లూటీ చేసి ఆయన ప్రాణాపాయ స్థితిలో ఈ రోజున ఐసీయూలో ఉన్నారు. హిందువుల మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు. వాటి గురించి ఎదుర్కోవడానికి చట్టపరంగా న్యాయస్థానానికి వెళ్ళడానికి కూడా హిందూ న్యాయవాదుల మీద హెచ్చరికలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వము దౌత్యపరమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. భారతదేశంలో హిందూ సమాజం కూడా ఐకమత్యంగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. అటువంటి మనకి సరిహద్దులో ఉన్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి ఇటువంటి దారుణాలను మనం చూస్తూ ఊరుకోలేము. మనం అందరూ కూడా ఖండించాలి. అందరూ కూడా దాన్ని ముక్తఖండంతో ఖండించి అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందూ సమాజం మీద, ప్రతి రాజకీయ పార్టీ మీద, అందరి మీద కూడా ఉంది. కాబట్టి ఈ రోజున దేశం మొత్తం మీద అన్ని చోట్ల కూడా గౌరవ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ రోజున హిందూ సంఘాలన్నీ కలిసి బంగ్లాదేశ్ జరుగుతున్నటువంటి ఈ దాడులకి ఖండిస్తూ అందరూ కూడా ముక్తకంఠంతో ఈ రోజున కార్యక్రమాన్ని చేపట్టాము. ఇవాళ బంగ్లాదేశ్లో జరిగే ప్రజలందరూ తెలుసు ఏం జరుగుతుందో, హిందువుల మీద ఎటువంటి దాడులు జరుగుతున్నాయో. ఈ బంగ్లాదేశ్ అనేది కేవలం మనం ఇందిరాగాంధీ టైంలో మనం పెట్టిన భిక్ష. ఈ బంగ్లాదేశ్ ఏర్పడటానికి మనం పెట్టిన భిక్ష. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఆ జన్మభూమిని మనం ఇచ్చాం. ఇవాళ వాళ్ళు చేసే దుర్మార్గాలు మామూలుగా లేవు. అలాగే నిన్న కాక మనం వరదలు వస్తే ఆ వరదల్లో ఇదే ఇస్కాన్ ఎవరైతే కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేసి ఇదే ఇస్కాన్ వాళ్ళు వరదల్లో అదే బంగ్లాదేశీలకి చాలా ఆర్థికమైన, ఆహారమైన అన్ని రకాల సాయం చేశారు. చేసిన 1 నెల తిరగకుండానే వాళ్ళని అరెస్ట్ చేసి దేశద్రోహం కింద ఆయన అరెస్ట్ చేశారు. ఆయన ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఆయన పక్కన ఒక లాయర్ కూడా, బంగ్లాదేశ్లో ఏ లాయర్ కూడా ఆయన పక్కన మాట్లాడటానికి వాళ్ళు అనుమతించలేదు. ఎవరో లాయర్ ముందుకు వస్తే ఆయన మీద దాడి చేసి ఆయన ఐసీయూలో ఉన్నారు. ఇది బంగ్లాదేశ్లో పరిస్థితి. ఇది యావత్ హిందూ జాతి అంతా కూడా దీని మీద ఖండించాలి. ఏదో మనం ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగింది, 4 మీద జరిగింది, 5 మీద జరిగింది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే జరుగుతుంది. పాలస్తీనా అనే వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే యావత్ ప్రపంచం స్పందించింది. చేసింది పాలస్తీనా, మొట్టమొదటి చేసింది పాలస్తీనా ఇజ్రాయెల్ మీద దాడి. ఇజ్రాయెల్ మీద ప్రతి దేశం ఖండించింది ఇజ్రాయెల్. అలాగే ఇవాళ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగితే ఏ రాజకీయ పక్షం కానీ భారతదేశంలో మిగతా రాజకీయ పక్షాలు ఎవరు కూడా స్పందించారు. అందరూ స్పందించి భారతదేశంలోని అందరూ స్పందించి బంగ్లాదేశ్ బుద్ధి చెప్పాలి. దౌత్యపరమైన విషయాలే కాకుండా అవసరమైతే వాళ్ళ మెడలోంచి అక్కడ హిందువులు న్యాయం చేసేలాగా, హిందువులు రక్షణ కల్పించేలా చూడాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈరోజు బైక్ ర్యాలీ ద్వారా కలెక్టర్ ఆఫీస్కి రావడం, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం అనేది మొదలైంది. కాబట్టి ఇది ఇలా కొనసాగుతూ అందరూ సమిష్టిగా ముందుకు వెళ్తే దేనినైనా సాధించుకోవచ్చు.